CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. మాట్లాడండి. థ్యాంక్ Hi darlings. How are you? సాంగ్ నచ్చిందా? ఓ బాగా నచ్చింది, వెరీ గుడ్. ట్యాంకర్ మే షార్ట్ అయి నచ్చిందా? బయట మీకోసం ట్రక్లు ట్యాంకులు సినిమాలు చేసి చాలా వరకు పెట్టాం, బాగుందా? చూసారా? ఓ సూపర్. థ్యాంక్స్ డార్లింగ్స్, లవ్ యూ. ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ రాసింది సుజీతే. తెలుసు సుజీత్కి మాస్ పల్స్ అది ఎలా ఉంటుంది. మన సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, గ్రేట్ టెక్నీషియన్స్. మది మనకు మిర్చి కూడా మదే చేశాడు, మన యువీలో మన ఫ్యామిలీ లాగా. మది గారు సినిమాని చాలా సపోర్ట్ చేశారు. సాబు సార్ నేనే వెళ్ళి అడిగాను, సార్ మీరు ఈ సినిమా చేయాలి సార్, సుజీత్ సినిమా. సుజీత్ కథ విన్నారు, ఆయనకు నచ్చింది. నాకు ఎక్సైట్ అయితే చేస్తాను, లేకపోతే చేయనన్నారు సాబు గారు. సార్ సుజీత్ చెప్పగానే గోడ్ ఎక్సైటెడ్ అని చేశారు. శ్రీకర్ సార్ నేషనల్ అవార్డ్ విన్నర్. మన సినిమా స్క్రీన్ ప్లే ఫిలిం, ఆయన చేసింది సపోర్ట్ అంతా ఇంత కాదు. మోస్ట్ సీనియర్ టెక్నీషియన్ మన సాహోన్ చాలా హెల్ప్ చేశారు, ఆయన ఉండడం మా అదృష్టం. కమల్ సార్, ఈ సినిమా విజువల్స్ మీరు చూసారు కదా, టీజర్ ట్రైలర్ ఎలా ఉన్నాయో. సో ఒక ఇంటర్నేషనల్ లుక్ తీసుకురావడానికి కారణం కమల్ సార్. సో ద మోస్ట్ బాహుబలి 2 కూడా ఆయన చేశారు. గిబ్రన్, మన టీజర్ సౌండ్ చూశారు, సూపర్ అప్లాజ్ వచ్చింది. జిబ్రన్, జాకీ శ్రాఫ్ సార్తో ఆల్వేస్ పనిచేద్దాం అనుకున్నాను, బట్ ఈసారి కుదిరింది. వెరీ స్వీట్ పర్సన్, ఆయన రాలేదు, కుదరలేదు. చంకీ సార్, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. అరుణ్ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. అండ్ లాల్ సార్, నీల్ ఫస్ట్ టైం మేము వెళ్ళి నీల్కి కథ చెప్పాము, సో హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దట్స్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ నీల్ గారు. అండ్ ఆల్ ది ఆర్టిస్ట్, మందిర గారు, లాల్ గారు, వాటర్, ఎవరన్నా మర్చిపోతే సారీ. అండ్ అనిల్ ఠడానీ, వెర్ ఇస్ అనిల్ ఠడానీ? స్టే దర్, ఇట్స్ ఓకే. నాకులాగా సిగ్గు అనిల్ ఠడానీ కూడా. సో అనిల్ ఇప్పుడు మన బాహుబలి 1 డిస్ట్రిబ్యూటర్, మేము అప్పుడే కలిసాం ఫస్ట్ టైం. అంటే అనిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే సాహోకి ఫ్రమ్ ఫస్ట్ డే డార్లింగ్స్, ఫస్ట్ డే నుంచి సపోర్ట్ చేశారు అనిల్ గారు. దిస్ మ్యాన్ వెరీ షై, హీఈస్ అంటే ఫ్రమ్ ఫస్ట్ డే ప్రతి దాంట్లో హీ వాజ్ బిహైండ్ సాహో. ఎక్కడో బాంబేలో ఉంటారు, బాగా సిగ్గు నాకులాగా, బట్ సో సూపర్ సపోర్ట్ హీ గేవ్ ఫర్ సాహో. థ్యాంక్ యూ డార్లింగ్. ఈజ్ ఫ్యామిలీ నౌ ఫర్ అస్. ప్రమోద్, నాకు, వంశీకి, విక్కీకి, అనిల్ ఈజ్ అ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ అనిల్ డార్లింగ్, లవ్ యూ. అండ్ భూషణ్ గారు, మన రావడం కుదరలేదు టీ సిరీస్, బట్ మన సాంగ్స్ కానీ వాట్ ఎవర్ ద ఫిల్మ్ సపోర్ట్ చాలా చేశారు. థ్యాంక్స్ భూషణ్ గారు లాట్. అండ్ డైరెక్టర్ సుజీత్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు నాకు నిక్కరేసుకొచ్చాడు. నేను సుజీత్ 24 years అప్పుడు రణరాజన్ చేశాడు. యువి మన ప్రొడక్షనే కాబట్టి చూసాం. ఏంటి ఇంత అప్పుడు 23 years 22కి రణరాజన్ చేశాడు. చేసి ప్రమోద్, వంశీ వాళ్ళందరూ అన్నారు, సుజీత్ కథ ఉంది, మేము విన్నాం, మాకు నచ్చింది, నువ్వు విను, నీకు ఎలా అనిపిస్తుందని. సో సుజీత్ వచ్చాడు. అప్పుడు నాకు తెలుసు సుజీత్ బాగా. వచ్చి కథ చెప్పాడు. కథ చూస్తే ఏదో పెద్ద 40 years ఓల్డ్లో చెప్పాడు.
వచ్చింది నిక్కరేసుకుని వచ్చినారు. సో లైక్ సుజీత్ లైక్ అతను కథ చెప్పాడు, సినిమా ఒక స్టేజ్ అనుకున్నాం, ఇంకా పెద్ద యాజ్ యూజువల్ యూవి పెద్ద సినిమా చేస్తూ ఉంటారు కదా, సో అలా చేశారు. సో ఇట్ బికేమ్ ఈవెన్ బిగ్గర్. కానీ సుజీత్ వచ్చి కథ చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. దాంట్లో ముందు చాలా ప్రీ వర్క్ చేశాడు. మేబీ 6 months బిఫోర్, 1 year బిఫోర్ షూట్ యాక్షన్ బ్యాంక్స్ కలవడం, లాట్ ఆఫ్ ప్లానింగ్ జరిగింది. ఇవన్నీ అయిపోయాక షూటింగ్ స్టార్ట్ అయింది. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు హాయ్ డార్లింగ్స్, లవ్ యూ టు లవ్ యూ. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అంటే అందరూ చూస్తే అందరు పెద్దవాళ్ళే, సాబు సార్, మది సార్, కమల్ సార్, శేఖర్ సార్, ఎలా హ్యాండిల్ చేస్తాడని ప్రమోద్, వంశీ మేమందరూ చాలా కంగారు పడ్డాం. కానీ అసలు ఒక్కరోజు కోపం లేదు. కానీ అసలు ఇంతమందిని హ్యాండిల్ చేసిన విధానానికే సుజీత్ అసలు గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమో డౌట్ నాకు. సో ఇట్స్ నాట్ అ జోక్. ఇలాంటి మీరు ట్రైలర్ చూసుంటారు, ఇలా చేయడం. ఒక 4 years సినిమా మీదకి వచ్చినాయి, 2 years. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. మరి మన సినిమా ఇంత కష్టపడి చేశారు, ఇంతమంది మనం చెప్పాలి కదా, వద్దా? లవ్ యూ టూ డార్లింగ్. సో సుజీత్, థ్యాంక్ యూ సుజీత్, లవ్ యూ, థ్యాంక్స్ అ లాట్. I think Sujit will be one of the biggest directors. Maybe international అయిపోతాడేమో అని డౌట్. అండ్ శ్రద్ధా కపూర్ ఉండు, మరి అమ్మాయి గురించి అన్న మాడాలి కదా. హలో డార్లింగ్సే, లవ్ యూ డార్లింగే, లవ్ యూ. సో పాట పాడనా? ఓకే. సో శ్రద్ధ 2 years ఈ సినిమాలో పనిచేసింది. 2 years అంటే ఇట్స్ నాట్ అ జోక్. సినిమాలో అంటే ఒక 2 years ఒక యాక్టర్ ఒక సెట్లో ఉండి పనిచేయడం అంటే, బాంబే నుంచి వచ్చి ఇక్కడ చేసి వాట్ ఎవర్ ఒక్క రోజు కూడా ప్రొడక్షన్ ప్రాబ్లం లేదు. ప్రమోద్ అన్నాడు, దిస్ గర్ల్ ఇస్ సో సపోర్టివ్. అండ్ మీకు అర్థమవుతుందా, ఒక 2 yearsలో ఒక్క రోజు కూడా ప్రాబ్లం రాకుండా ఒక యాక్టర్ చేయడం అంటే, ఒక సాహో అనే ఫిల్మ్ చేయాలంటే ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. లైక్ శ్రద్ధ సపోర్ట్, వీఆర్ లక్కీ టు హ్యావ్ శ్రద్ధ ఇన్ సాహో, యునో. సో థ్యాంక్ యూ శ్రద్ధ విత్ ద గ్రేట్ సపోర్ట్, లవ్ యూ. అండ్ షీఈ్ అ సూపర్ పర్ఫార్మర్. అండ్ యాక్షన్ సీన్స్ తీస్తుంది, చూసారుగా. యా. అండ్ డార్లింగ్స్, మై డార్లింగ్స్, మై లవ్ యూ డార్లింగ్స్. మీకు లాస్ట్ టైం మాట ఇచ్చా, ఎలాగన్నా ఇయర్కి 2 films చేసి మేము ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా. ఈసారి మాట ఇవ్వకుండా చేయాలి అనుకుంటున్నాను ఈసారి, ఎందుకంటే మిస్ అయ్యాం. బట్ చూసారు కదా సాహో, యూనో, ఇట్స్ లైక్ చూసారు కదా సినిమా, గొడవ, గాలి గొడవ, జట్లు గిట్లు, కొంచెం అది. లవ్ యూ డార్లింగ్స్, లవ్ యూ. అండ్ ప్రమోద్, వంశీ, విక్కీ చెప్పొద్దా? నా ఫ్రెండ్స్ గురించి చెప్పొద్దా వద్దా? వద్దంటే వద్దు. అంటే ఒక 100 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి జాగ్రత్తగా సినిమా చేసి ఉంటే. 100 కోట్లు ప్రాఫిట్ వదిలేసుకుని ఈ సినిమాని ఇలా ఖర్చు పెట్టి చేశారు. అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. బట్ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, మనందరికీ ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. లవ్ యూ బంగారం, లవ్ యూ డార్లింగ్స్, లవ్ యూ. థ్యాంక్స్ మీడియాకి, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా థ్యాంక్స్. డార్లింగ్స్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. The greatest opportunity to act with Imran Hashmi ji. झलक दिखला जा ने
ఉర్రూతులూగించిన ఇమ్రాన్ హష్మీ గారు. His scholars, brilliant performance. What a brilliant performer. అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను వచ్చి నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా, ఇంకేమైనా మ్యూజిక్ ఉందా? కమ్ సుజిత్. మాట్లాడేచా? ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి 2 స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s లో ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s లో ఉండే హీరోయిన్. ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద హీఈస్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్. సినిమా మీరందరూ నాకే తెలియదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్.
అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే. తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళేను. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది. ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్? మేము ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? ట్రైలర్ Please bang this gong. Mike. ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా. ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది పుట్టినా రాదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం, ఇంకోటి వీటన్నిటిని అధిగమించి 25th వస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సుజిత్ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్నాను. ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు. డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు, మాకు తెలుసు. మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా, ముందు ఈరోజు మేము చూడాల్సిందే. చూద్దామా? సుజిత్ ఎవరు షో ఎవరు ప్లే
మ్యూజిక్ ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తున్నాడు మీతో మ్యూజిక్ వర్షం శివమణి గారు శివమణి love you. Why don't you do something? Do it. వర్షం మమ్మల్ని ఆపుద్దా ఎవరు రాకండి మీరు ఇక్కడే ఉండండి వర్షం మనల్ని ఆపుద్దా వర్షం మనల్ని ఆపుద్దా ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా ఒక ఓటమి ఆపిందా పరాజయాలు ఆపినాయా వర్షం కూడా ఆపలేదు Sumani, do it. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.